హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. ఇప్పుడు మనం 2025లో ట్రిపుల్ ఈ వాళ్ళకి వచ్చిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్, ఈ సెట్లో వచ్చిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ పైన చూద్దాము. ఎలా చేయాలి సాల్వ్, ఎలా ఉన్నాయి పేపర్స్, స్టఫ్ ఉందా, ఈజీ ఉందా, మనం ఎలా పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్స్ అన్నీ పాసిబుల్ అయినాయని చూద్దాము. వితౌట్ వేస్టింగ్ టైం విల్ స్టార్ట్ ద క్వశ్చన్. దిస్ ఈస్ ద క్వశ్చన్. నేను 2025లో ట్రిపుల్ ఈ పీపుల్ అని చెప్తున్నాను. దీంట్లో టీఎస్ వాళ్ళ క్వశ్చన్స్, తెలంగాణ వాళ్ళ క్వశ్చన్స్, ఏపీ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తున్నాను. రెండు ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను టీఎస్ క్వశ్చన్ చెప్తున్నాను, ఇది ట్రిపుల్ ఈ టీఎస్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ 2025 ఈ సెట్లో. చూద్దాం. ఈ క్వశ్చన్ ఈజీగా ఇచ్చాడు, చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్. ట్రిపుల్ ఈ వాళ్ళకి టీఎస్లో అయినా ఏపీలో అయినా ఉన్న క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగానే ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ విల్ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైం. ద క్వశ్చన్ నెంబర్ 1 ఈస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అవుట్పుట్ ఎక్స్ ద ఫాలోయింగ్ లాజిక్ సర్క్యూటీస్. ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడుగుతున్నాడు. గేట్స్ ఇచ్చి మిమ్మల్ని అవుట్పుట్ రాయమంటున్నాడు. అంటే మీకు గేట్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలిస్తే చాలు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, బి తర్వాత నాట్ గేట్ ఉంది, ఇక్కడికి బి బార్ వస్తుంది అని మీకు తెలిస్తే చాలు. ఇక్కడ ఏ వస్తుంది అని మీకు తెలిస్తే చాలు. ఇది నార్ గేట్, ఆర్ ఫాలోడ్ బై బబుల్. ఆర్ ఫాలోడ్ బై బబుల్. వాట్ ఐమ్ టెల్లింగ్, ఆర్ ప్లస్ నాట్ గేట్ ఈజ్ నథింగ్ బట్ నార్ గేట్. ఆర్ ప్లస్ బబుల్. సో ఆర్ ఉంది, బబుల్ ఉంది. ఆర్ అంటే ఏ ప్లస్ బి బార్ అని రాస్తాం, ఆర్ గేట్ అవుట్పుట్ కాబట్టి అడిషన్. ఓకే, లైక్ ప్లస్. దెన్ బబుల్ ఉంది కాబట్టి ఒక బార్ పెడతాం. ఇది తెలిస్తే చాలు. ఇంత చిన్న మినిమం ఇన్ఫర్మేషన్ మనకు వస్తే చాలు. ఇక్కడ బి లైన్ ఇలా కనెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ బి వస్తుంది అని తెలిస్తే చాలు. ట్రీట్ దిస్ యాజ్ ఎక్స్, దిస్ యాజ్ వై. నాండ్ గేట్ అని తెలిస్తే చాలు. నాండ్ గేట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, అండ్ ఫాలోడ్ బై నాట్ అని మనం పిలిచేది ఏమని పిలుస్తాము, నాండ్ అని పిలుస్తాం. సో మీరు ఏం చేయాలి, అండ్ ఆపరేషన్ తర్వాత నాట్ ఆపరేషన్, అది తెలిస్తే చాలు. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. ఎక్స్ డాట్ వై హోల్ బార్, ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, డాట్ హోల్ బార్. ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏమని రాయొచ్చు, సింపుల్. ఏ ప్లస్ బి బార్ హోల్ బార్, దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ, డాట్ వై ఈజ్ బి, ఎక్స్ డాట్ వై whole bar. This is the output. Once De Morgan's law states that what, x plus y, or I will start with x dot y whole bar is there, then you can convert it into two bars like x bar plus y bar. Dot you have to convert to plus. So I am telling this as x, b as y, this as x, this as y. Between dot is there, you convert to plus. So that is going to be a plus b bar whole bar, this is x value, x bar plus this is y bar. Bar and bar both times is there, cancelled. What is so remained is a plus b bar plus b bar. A plus b bar plus b bar. X plus x only. A plus b bar plus b bar is nothing but a plus b bar only. A plus b bar only. So a plus b bar only. So here it is a plus b bar. Answer a plus b bar. ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మీకు అది గేట్ ఏది, అవుట్పుట్ ఎలా రాయాలి, చిన్న లాస్ తెలిస్తే బిట్ పెట్టేయచ్చు. ఇంకా కావాలి సబ్జెక్ట్ ఇన్ డెప్త్గా కావాలి, ఫుల్ క్లాసెస్ వినండి, సబ్స్క్రైబ్ చేయండి, యాప్ చూడండి, వీడియోస్ అర్థమవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నంబర్స్ ఇన్నున్నాయి చేయడం ఎలా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇట్లా పాయింట్ తర్వాత ఉన్నాయి భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. ఇలాంటి క్వశ్చన్ చూసి ఇచ్చింది హెక్సాడెసిమల్, కన్వర్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ 1CD డాట్ టు ఏ టు ద డెసిమల్కు కన్వర్ట్ చేయమంటాడు. ఒక్క ఆప్షన్ చూస్తే చాలు. ఏం చేయాలి సార్, ఇప్పుడు డాట్ ఉంది కదా, అటు సైడ్ డాట్ తర్వాత చేయాలంటే మాకు భయం అవుతుంది, వస్తుందో రాదు. దట్ టు హెక్సాడెసిమల్ ఉంది, ఎట్లా చేయాలో తెలియదు. యాక్చువల్గా ఎలా చేయాలి, ఇలా చేయాలి. 1CD డాట్ 2A ఉంది, ఇది హెక్సాడెసిమల్ అని చెప్పిండు. ఎట్లా చేయాలి సార్, దీన్ని సాల్వ్ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఇగో ఇక్కడ 16 పవర్ 0 అప్లై చేస్తాం, ఇక్కడ 16 పవర్ 1 అప్లై చేస్తాం, ఇక్కడ 16 పవర్ 2 అప్లై చేస్తాం, ఇక్కడ 16 పవర్ -1 అంటే 1/16, ఇక్కడ 16 పవర్ -2 అప్లై చేస్తాం. ఇట్లా చేయాలి. టేక్స్ లాట్ ఆఫ్ టైం. 1/16 అంటే ఎట్లా సాల్వ్ చేయాలి సార్, 1/16 స్క్వేర్ అంటే 1/256 ఎట్లా సాల్వ్ చేయాలి సార్, ఎగ్జామ్లో అంత టైం వేస్ట్ చేయద్దంతా. చూడండి, ఇక్కడ నెంబర్లు ఒక్కటి కూడా ఈక్వల్గా లేవు. డాట్కి లెఫ్ట్ సైడ్, డాట్కి రైట్ సైడ్ వదిలేయండి. 261, 643, 461, 561 లెఫ్ట్ సైడ్ ఒక్కటి చేస్తే చాలు. మీరు
అంటే ఇది కన్వర్ట్ చేయగలిగితే ఆన్సర్ పెట్టొచ్చు. రైట్ సైడ్ది రామునికి వదిలేయండి, లెఫ్ట్ సైడ్ది చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. లెఫ్ట్ సైడ్ ఇచ్చేయండి. 16 ఈజ్ 1. ఇదంతా, ఇది 12, ఇది 13. ఓకే, 256 మల్టిప్లైడ్ బై 1. 16 square is 256. So 1 into 256 plus this is 12. 12 into 16 plus 13 into 16 is 113. Addition of the number. So this is 256. మీకు అడిషన్ వచ్చా రాదా చెక్ చేస్తుండు. ఈ 1/16 1/16 స్క్వేర్లో అడగట్లే, మీకు అడిషన్ వచ్చా రాదా చూస్తుండు. 16 into 12. 16 10s are 160, 16 2s are 32, 192, correct? 32, 160, 192. So this is 192. Okay, 16 2s are 32, 3, 16 1s are 16 plus 3 is 19. Okay, right. Then 13 plus 13. Add all. This much only is asking in the exam for 1 mark. 3 plus 2, 5 plus 6, 11. Correct? 5 plus 6 is 11, 1. 2, how much it is? 10, 11, 16, 461. Wherever 461 is there on our left side, that is our answer. 461, option B. సింపుల్గా అడుగుతున్నాడు, మీరు కొద్దిగా ప్రసెన్స్ ఆఫ్ మైండ్ అటెంప్ట్ చేయాలి. రైట్ సైడ్ ఉంది, డాట్ ఉంది, రైట్ సైడ్ ఇచ్చిండు, 1/16, 1/16 స్క్వేర్. టైం వేస్ట్ చేయడానికి ఎగ్జామినర్ కూడా ఇవ్వడు. ఇచ్చే 10 క్వశ్చన్లో 10కి 10 అలాంటివి ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తాడు. మిగతా 9 క్వశ్చన్స్ మనకి ఈజీగా ఉంటాయి. ఒక్కదానికి భయపడి 9 క్వశ్చన్స్ని వేస్ట్ చేయొద్దు. 9 క్వశ్చన్స్ చేయాలి, తర్వాత ఒక్కదాని కోసం ట్రై చేయొచ్చు, 1 minute 2 minute. ఓకే, వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఈ పేపర్లో అయితే నాకు అలా టఫ్ వచ్చిన క్వశ్చన్ ఏది కూడా అనిపించాల. చూడండి, అన్ని సింపుల్గా ఇచ్చాడు. ఏ షిఫ్ట్ రిజిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇట్ విల్ హ్యావ్ ఫ్లిప్ ఫ్లాప్స్. 4 bits of no shift register may be 10 bit size also. Shift may be 20 bit size also. A byte of storage, no, it may be 4 bit only, it may be 16 bit. This is not fixed. Latch, may not be latch, it is flip flop. So shift register consists of flip flop. Simple. Teliste chalu, information teliste chalu. Okay, shift register ante enti, left shift aina avvachu, right shift aina avvachu. Number of bits anedi fixed ga ledhu, adi 10 avvachu, 16 avvachu, 20 avvachu. Kabatti ee option poyindi, ee option poyindi. So ee option kuda poyindi, latch annadu kabatti. So ఎలిమినేషన్ ప్రాసెస్ సింపుల్గా అడిగాడు ఈ బిట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమరీ. టీఎస్ ఈ సెట్లో అడిగాడు, తెలంగాణ వాళ్ళని అడిగాడు. వోలటైల్, నాన్ వోలటైల్, దీన్ని చూసి కొత్త వర్డ్స్ అని ఫీల్ కావద్దు. వోలటైల్ మీన్స్ లైక్ ర్యామ్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. Not permanent. Non-volatile means permanent. Now you could answer, no? If you know, that's why he is not asking with permanent, non-permanent storage. These letters he is not using. He told volatile, non-volatile. Meaning, if we know, you could answer easily. Volatile means it's a not permanent storage. Non-volatile means it's a permanent storage. Okay, volatility means going here and there, losing the data. Volatile nature. మనం అంటాం కదా మనుషుల్ని, వీడు వొలటైల్గా ఉన్నాడు రా అని. అంటే ఒక డెసిషన్ ఇవ్వాలా, రేపు ఇంకొక డెసిషన్ తీసుకుంటే పర్సన్ని మనం వొలటైల్ పర్సన్ అంటాం. వాడు ఫిక్స్డ్ ఉండట్లేడు అలా. సో ఇక్కడ క్యాష్, మెమొరీ, ర్యామ్. క్యాష్ అంటే ర్యామ్ కదా నాన్న, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ వెళ్తూ ఉంటుంది, క్యాష్ క్లియర్ అవుతుంది సిస్టంలో ప్రతిసారి. స్టాటిక్ ర్యామ్ వాడే చెప్పిండి ఇది ర్యామ్ అని. ర్యామ్ అంటే పర్మనెంట్ మెమరీ కాదు, క్లియర్ చేయగానే వెళ్ళిపోతుంది, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్ళిపోతుంది. డైనమిక్ ర్యామ్, ఇలా కూడా ర్యామ్ అనే చెప్పిండు వాడు, అంటే ఇది కూడా ర్యామే. ర్యామ్ అంటే ఏంటిది, నాట్ పర్మనెంట్ మెమరీ, వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటిది, రోమ్. వాడు అడిగింది ఏంటిది, నాన్ వోలటైల్. అంటే మీనింగ్ ఏంది, పర్మనెంట్. పర్మనెంట్ అంటే ఏంటిది, రోమ్, అదే రామ్, రీడ్ ఓన్లీ మెమరీ. తెలిస్తే జాలు బిట్టు పెట్టేయచ్చు. రోమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, non-volatile memory. Okay, we will see further questions like this. If you know, ఇప్పుడు గుర్తుంటుంది కదా, పర్సన్ ఊకే డెసిషన్ చేంజ్ చేస్తే మనం ఏమంటాం వాళ్ళని, వోలటైల్ పర్సన్ అంటాం. పర్సన్ డెసిషన్ చేంజ్ చేసుకోకపోతే ఏమంటాం, నాన్ వోలటైల్ పర్సన్ అంటాం. అట్లే ఇక్కడ కూడా వోలటైల్ అంటే ఏమని చెప్పినాం, వోలటైల్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ స్టోరేజ్ కాదు, అది ఊకే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ర్యామ్.
నాన్ వోలటైల్ అంటే ఏంటిది పర్మనెంట్ స్టోరేజ్. ఒకాబులరీ తెలిస్తే బిట్ పెట్టొచ్చు, ఈజీ బిట్. సి ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిక్వైర్డ్ టు బిల్డ్ ఏ బైనరీ కౌంటర్ దట్ కౌంట్స్ ఫ్రమ్ 0 to 123. బైనరీ కౌంటర్ కావాలంట 0 నుంచి 1023 వరకు కౌంట్ చేయాలంట. ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్. దట్ ఈస్ నథింగ్ బట్ డిపెండ్స్ అపాన్ మాడ్యులస్. మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 to the power of n, వేర్ n ఈస్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ మనోడు ఏమంటున్నాడు 0 to 1023, దట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఈక్వల్ టు 1024, దట్ ఈస్ నథింగ్ బట్ modulus equals to 1024. Modulus is equals to 1024. Mod 3 counter, how many states are there? 0, 1, 2, 3. In the sense 4 values are there. Okay, if you tell mod 1024, it counts from 0 to 1023. If you tell mod 10 counter, it counts from 0 to 9. It will have 10 states, it counts from 0 to 9. If you want to count 0 to 1023, your modulus is 1024. If you put here, that is over. So modulus 1024 should be less than or equal to 2 to the power n. n you have to try. Manaku telusu 2 power n entaku equal aithe 1024 value vastadi. 2 power 9 ante 512. 2 power 9 ante 512. 2010 ante 1024. So n equals to 10 is the required value. 2 power 10 is 1024. That's why number of required flip-flops are n, that is nothing but 10. 10 flip-flops if you have, it will count from 0 to 1023, which is modulus is 1024. If you know this single formula, this question is very simple to you. We will see the next question, how simple it is. JK flip-flop is not the toggle condition except. JK flip-flop ante manam itla cheppali simple ga. 0 0 iste output previous value vastadi sir. 0 unte 0 vastadi, 1 unte 1 vastadi. 0 1 iste output 0 ne vastadi sir. 1 0 iste output la 1 ne vastadi sir. In case 1 1 iste previous bar అనేది ఎగ్జిస్ట్ అయితే సార్ అవుట్పుట్లో, దాన్నే మనం టగుల్ అని కూడా పిలుస్తాం సార్. ఇది మైండ్లో ఉంటే చాలు కదా, సింపుల్గా బిట్ పెట్టేయచ్చు. ఏమని అడిగింది ఇక్కడ, ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ నాట్ ఇన్ ద టగుల్ కండిషన్, ఎక్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ టగుల్ కండిషన్ ఎక్సెప్ట్ దిస్ కండిషన్. It is not in toggle, it is in toggle when j is 1, k is 1. So except this value, j is equal to 1, k is equal to 1. See, j is equal to 1, k is equal to 1. Okay, it is nowhere toggle operation. It is toggle operation when j is equal to 1, k is equal to 1. ఇదే వాడు మిమ్మల్ని అడిగేది, సింపుల్గా అడిగాడు. j is equal to 1, k is equal to 1 is your answer. Except j is equal to 1, k is equal to 1, it is not in the toggle condition. Presence of mind కూడా important question చదవడం. Okay, we will see next. How many AND gates and OR gates are required to realize the following logical expression? అయ్యో, CD EF plus G, very simple. ఇదొక AND gate నా, CD output is CD. EF అదర్ వేరియబుల్ ఉంది, మినిమైజేషన్ పాసిబుల్ అవ్వదు. EF AND gate నా, Gకి AND gate కూడా పెడతారా సార్? నో, నథింగ్, సింగిల్ వేరియబుల్. ఆల్ టుగెదర్ ప్లస్ ప్లస్ సార్, ఆర్ గేట్. హౌ మెనీ గేట్స్ రిక్వైర్డ్, హౌ మెనీ AND gates, హౌ మెనీ ఆర్ గేట్స్? ఫస్ట్ AND gate, సెకండ్ AND gate, ఫస్ట్ ఆర్ గేట్, రెండు AND gateలు ఒక ఆర్ గేట్ సరిపోతుంది. సో అవుట్పుట్ ఇది వస్తుంది, కరెక్ట్నా? సో 2, 1 ఈజ్ ఆన్సర్. వాడు అడిగాడు మంచిగా, ఏంటి, అండ్ ఫాలోడ్ బై ఆర్. ఫస్ట్ అండ్ చెప్పాలి, తర్వాత ఆర్ చెప్పాలి. 2, 1 ఎక్కడుంది? 2, 1 ఇలా సింపుల్గా అడిగిండు పేపర్ ట్రిపుల్ ఈ వాళ్ళని. వి విల్ సీ. ఇగో ఇది ఏపీ సెట్ స్టార్టింగ్ బిట్, ఏపీ సెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. ట్రిపుల్ ఈ వాళ్ళకు తెలంగాణలో హెక్సాడెసిమల్ ఇచ్చి బైనరీ డెసిమల్కి కన్వర్ట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ది హెక్సాడెసిమల్ నెంబర్ సింపుల్గా ఇచ్చిండు. బ్యాడ్ అంట, BAD, బ్యాడ్ 16. హౌ మచ్ అని అడుగుతున్నాడు. 16 తోటి చెప్పాలి. అయితే ఇక్కడ చూసి మీరు ఆన్సర్ ఎట్లా చెప్తారనేది మ్యాటర్.
సో B, A, D, 16 power 0, 16 power 1, 16 power 2, బేస్ 16 ఇచ్చింది కదా. ఇగో అడిషనే వాడు మనల్ని అడిగేది అడిషన్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 minute టైం ఇచ్చిండు కదా, 1 minute మోర్ దెన్ సఫిషియంట్, చేయొచ్చు. ఇది 16, ఇది 0, ఇవి రెండు ఈజీ. ఇది ఒక్కటే మల్టిప్లికేషన్ మనం చేసేది. ఇదంతా 16 స్క్వేర్ అంటే 256 మల్టిప్లైడ్ బై 11, 256 మల్టిప్లైడ్ బై 11. ఇగో ఇది 11 మల్టిప్లైడ్ బై 256, ఇది ఫస్ట్ నెంబర్. B అంటే 11 కాబట్టి, A అంటే 10, B అంటే 11. ఇగో A అంటే 10, 10 ఇంటూ 16 పవర్ 1 అంటే 16, ఇది సెకండ్. ఇది 16 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ D అంటే 13, 13 ఇంటూ 1. అడిషన్ చేయమని అడుగుతుండు. 11 6 66, 6, 11 5 55 ప్లస్ 6, 61, 6, 11 2 22, 22 ప్లస్ 6, 28. ఇది 16, 160, ఇది 13, 3, 6 3 9, 7 1 8, 8 1 9 2, 2989 ఉందా? ఓవర్, సింపుల్. అడిషన్ అడిగాను మిమ్మల్ని, మీరు చేయగలిగితే చాలు, ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. సో ఇలాంటి బిట్స్ కోసం డిజిటల్ హార్డ్ చదువుడు వేస్ట్ అనొద్దు. 5 మార్కులు 10 మార్కులు జేబులోకి ఈజీ వస్తున్నప్పుడు వాటిని వదిలిపెట్టద్దు. దట్టు ట్రిపుల్ ఈ పిల్లలు అన్ని పెద్ద పెద్ద సబ్జెక్టులు సాల్వ్ చేస్తారు. మీరు నెట్వర్క్స్, మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ పెద్ద పెద్ద సబ్జెక్టు డీల్ చేసి ఉంటారు. డిజిటల్ అనేది చాలా ఈజీ బిట్స్ వస్తాయి, ఇట్లా చూసి ఆన్సర్ పెట్టచ్చు, తెలిస్తే చాలు మనకు. ఓకే, 3 బులియన్ ఆపరేటర్స్ ఆర్, గుర్తుపెట్టుకోవాలి. బులియన్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్, వీటిని మనం బులియన్ ఆపరేటర్స్ అని పిలుస్తాం. ఇగో నాండ్, నార్లను యూనివర్సల్ గేట్స్ అని పిలుస్తాం, యూనివర్సల్ ఆపరేషన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇది బులియన్ ఆపరేటర్స్. Boolean told only 3 things: union, complementation, and intersection. That is what and, or, not. This and is nothing but intersection. Mathematically, it is intersection. Or is nothing but union. Not is nothing but complementation. Boolean told only 3 things. సో ఈ క్వశ్చన్ అడిగిన దాంట్లో సింపుల్గా ఇచ్చిండి, ఏమి ఇవ్వాలి. ఏది బులియన్ ఆపరేటర్స్ అని అన్నాడు. ఎక్కడుంది అది? నాటు, ఆరు, అండ్. ఇగో ఇందులో నాండ్ ఉంది, ఇది కాదు. ఇందులో నాండ్ ఉంది, ఇది యూనివర్సల్, ఇది కాదు. ఇగో ఇందులో నార్ ఉంది, ఇది కూడా కాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. నాటు, ఆరు, అండ్, ఆరు, నాటు. తెలిస్తే చాలు, సింపుల్ బిట్స్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఈజీగా ఇచ్చాడో ఏపీ బిట్స్ అయితే. ఇన్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్, ఓకే, ద అవుట్పుట్ స్టేట్ డిపెండ్స్ అపాన్. ఈ క్వశ్చన్ కొంచెం కాంట్రాడిక్టరీగా ఇచ్చిండు, ఆప్షన్ ఫుల్ఫిల్ చేయలేదు. ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ ఇన్పుట్ స్టేట్స్. నాట్ ఓన్లీ దట్, ఇన్పుట్స్ ఆల్సో ఇట్ విల్ డిపెండ్. సీక్వెన్షియల్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ present input latch. So this is nothing but past output. So present as well as past input states. No, present input states, past output states. He has to give the sentence like this, but no other option matches other than that. Past input states only, no. Past output state only, no. Only not past output. Present input also it will consider. Present input states only, no. So little related information is given in option 1, that is not fulfilled. Present as well as past input states, no. Present input states, past output states, like that he has to give, but in a vocabulary he didn't find proper way to give. I didn't feel the option he has given correct. Okay, but I am sure these three are not correct. Okay, we will see the next question. How many bits will a D2A converter use? Digital to analog converter. There it is having digital bits. Digital bits. It has to convert into analog voltage. Analog voltage. And he is telling that its full scale output is 5 volt
and resolution at most 10 millivolt. At most resolution is 10 millivolt. Okay, that is the given data. With the given data, this DAC is working, digital to analog converter. He is asking how many bits it is. N is equals to how much? He is asking. We will see that how to solve this question. So the given data for us is resolution he has given. Resolution he has given is at max 10 millivolt. That is 10 millivolt, which is nothing but it depends upon Vref divided by 2 power n. Total dynamic voltage divided by number of steps, that is resolution. Okay, and he is asking FSO, full scale output, it should be 5 volt. Full scale output should be equal to 5 volt, and we know full scale output is nothing but resolution multiplied by 2 power n minus 1 steps. This is formula for FSO. Don't see the 5 volt. FSO is nothing but resolution multiplied by number of states, maximum number of states. If you count from 0 to 23, that will be like this, number of steps, how many steps you are going, final step value. So this is the resolution multiplied by 2 power n minus 1 steps will give you FSO. That is telling 5 volt. Two information he has given in the question. What he is asking? He is asking number of bits are how many. This n indicates the number of bits. N is how much. You put in that everything you have. So FSO is having 5 volt will be equal to resolution, which is equals to 10 millivolt. 10 milli you have to take care, don't forget it. Okay, milli into 2 power n minus 1. So I am sending this 10 milli this side, minus 1 also this side, then that will be 2 power n equal to 5 divided by 10 into 10 power minus 3 plus 1. Minus 1 coming this side, plus 1. This 10 power minus 3 going up, that will be 10 power plus 3. That is nothing but 1000. So 5000 divided by 10, that is nothing but 500. 500 plus 1 is nothing but 501. So 2 power n almost equals to 501. You can solve here. 2 power n equals to 501. Then how much is n? So we know, put this in 2 powers. So 2 power 8 is 256, 2 power 9 is 512. What I am telling, this number I am writing approximately 2 power n almost less than or equal to, approximately equal to 2 power 8 is 256, 2 power 9 is 512. So 8 bits it can count up to 256 only. So 9 bits are there, then only it will match. So that's why n equals to 9 is going to be your answer. N equals to 9. When bases are equal, powers also should be equal. That's why n is equals to 9. Why I come up to 9? Because it is 501. 501 if I want to put in 2 powers, that will be reaching 2 power 9. 2 power 8 is 256 only. So n equal to 9 bits are required. So here n is 9. Where is this? Where is it? It is given here, third option. Correct? So I don't feel all the questions are one word answers. This only you have to know two formulas. This is formula number 1. This is formula number 2. FSO and resolution. Of course, I used only one formula, FSO formula. So resolution multiplied by number of steps will give me full scale output. Full scale output in a DAC or ADC. This is the paper. If you see, all questions are dead easy questions. Nowhere it is struggling to you. All questions are word based. Few things are what is your and not gates, or gates, like this. Very, very simple questions are asked. If you know basic things in the paper, in questions, all the topics, if you see basic natures, okay, basic questions, then you will answer almost 5 to 6 marks will be in your pocket. 5 to 6 marks will make a difference your final rank. So this is very easy subject, ones and zeros only, and very basic things only, and that too is not asking higher level like gate exam and public sector examination. That level is not asking questions in digital, in ESET. He is asking very easy only. So just throughout the book, if you have a glance and if you subscribe our videos, and if you see not only EEE videos, you please see computer science digital questions and electronics fellows digital questions also. Then you will be covered with all the portion of your syllabus. If you see those videos also, it will be informative to you. Once you see
when you sit in examination hall and writing, that will be very helpful to you. Thank you.